హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ ఫ్యామిలీ. మొన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. సో నేను ఇందులో ఏంటంటే వాళ్ళు కమెంట్ సెక్షన్లో రాశారు, ఇక్కడ అప్పడాలు పెట్టారు అంటే ఏంటిది, దేంతో తయారు చేశారు, అసలు ఏమంటారు, ఇది అప్పడాల వడియాలా అనే కమెంట్ ఇంకా క్వశ్చన్ కూడా వచ్చింది నాకు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ పఫ్డ్ రైస్ అనేది తీసుకున్నాము. ఈ పఫ్డ్ రైస్ అనేది మనము మూడీలు తయారు చేసుకుంటాం కదా, అది కాకుండా మనము పూజకి తీసుకుంటుంటాం అలాంటి పఫ్డ్ రైస్ అనమాట ఇది. సో దాన్ని అయితే మేము సోక్ అనేది చేసుకున్నాం. ఇక్కడ సోక్ చేసిన తర్వాత దాని మీద మనం సెసమే పౌడర్ అనేది వేసుకున్నాము. ఇక్కడ నేను ఒక ప్యూరీ లాగా వేసాను కదా, రెడ్గా ఉంది. సో ఆ ప్యూరీ మిక్సర్ ఏంటంటే ఇందులోని 2-3 అంటే టొమాటోస్ అనేది ఉంటుంది. ఇంకా పండు మిరపకాయ అంటారు కదా, రెడ్గా ఉంటుంది, పండిందే, కాకపోతే డ్రైడ్ కాదు, పండిందే పెట్టాము. సో దాన్ని మిక్సీ కొట్టేసాము. మేము ఇందులోని గల్లుప్పు కూడా వేసాము. అంటే ఇందులో కాకుండా మిక్సర్లో ఎప్పుడైతే మేము గ్రైండ్ చేసుకుంటున్నామో అప్పుడు మనము ఉప్పు అనేది వేసుకోవాలి, లేకపోతే ఇందులోని బద్దలుగా వచ్చి వేరే ఒక టేస్ట్ ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్న విధానం గురించి మాట్లాడితే మనము ఎక్కువగా పిసికేసినట్టు అవ్వకూడదు, జస్ట్ స్లైట్లీగా అంటే మనం మిక్స్ అనేది చేయాలి. అంటే అందులో నుండి వాటర్ రాకుండా ఇక్కడ మనము పేస్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ప్రతి ఒక్క దానికి పట్టాలన్నమాట అది, అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మీరు షేప్ ఇవ్వడానికి మనము చూడండి ఇలాగ రౌండ్ షేప్స్ అనేది చేసుకుంటున్నాం. మీరైతే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము ఒక ప్లాస్టిక్ డబ్బా యొక్క లిడ్ అనేది తీసుకున్నాం. కింద మీరు చూడగలుగుతున్నారు, మన స్లైట్ హ్యాండ్స్తోని అంటే మనము కొంచెం వాటర్ తగిలించినట్టు కొంచెం ప్రెస్ చేయాలి, జస్ట్ ఇది మొత్తం అంటుకుపోయేలాగా. సో దీని మీద క్లాత్ పెట్టాం, ఎందుకంటే అందులో ఉండిపోకుండా తీసేయచ్చు అనుకొని. ఇలాగా మనము ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే అన్నంతో తింటారో అది సూపర్గా ఉంటుంది. ఇక్కడ మేము సర్కిల్ షేప్స్ చేసుకుంటున్నాం, మీరు ఏ షేప్స్ అయినా చేసుకోవచ్చు. పెరుగన్నంతో చాలా బాగుంటుంది. మీరు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పెడితే వాళ్ళు అయితే అన్నంతో పాటు తినేస్తారు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదైతే మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇందులో మీరు కావాలంటే నువ్వులు కానీ అలాంటి కొన్ని ఐటమ్స్ మీరు వేసుకోవచ్చు, ఏదైతే పాపడ్ కోసం బాగుంటుందో. మేమైతే జస్ట్ సెసమే పౌడర్తో చేసుకుంటున్నాము, ఎందుకంటే మంచిది కాబట్టి. మీరు యాక్చువల్లీ పౌడర్గా చేసుకోకపోయినా సెసమేని మీరు నార్మల్గా వేసుకోవచ్చు, మీకు తగలాలని అనుకుంటే. మేమైతే నార్మల్గా ఇలా వేసుకుంటున్నాము. ఇందులో మీరు కరివేపాకు కానీ వేయచ్చు, అంటే కొంచెం ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఏవంటే అది వేసుకోవచ్చు డెకరేట్ చేసుకోవడానికి. ఇదైతే మనము ఒక 2 days అనేది ఆరబెడతాము. దాని తర్వాత ఇది ఫుల్ అప్పడాలుగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఇది పెరుగన్నంతో తింటే నాకు కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అది నా ఫేవరెట్. నేనైతే ఫస్ట్ టైం తిన్న వెంటనే ఏంటిది అనుకున్నాను, కానీ సూపర్గా ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే 100 సార్లు చేయాలనిపిస్తుంది, మీకు అంత నచ్చుతుంది, దానికంటే ఎక్కువ సార్లు అనమాట. మనం ఇక్కడ స్లైట్లీ హ్యాండ్స్తో అనేది చేస్తున్నాం వాటర్ పెట్టి, ఎందుకంటే మళ్ళీ కొంచెం అట్టుకుపోతుందని. చూడండి చాలా బాగా చేస్తున్నాము. మీరు వేరే షేప్స్ అన్నాను కదా, మీరు కావాలంటే స్క్వేర్ షేప్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు ఎందుకు చేస్తున్నామంటే మిగతా షేప్స్ చేసినప్పుడు అది ఉండిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము స్లైట్లీ హ్యాండ్స్తోనే చేస్తున్నాము. మీరు ఫుల్ కొంచెం నీరుగా పెట్టాలి చెయ్యి అనేది. ఇలా ఆరబెట్టుకుంటే చాలు, మీకైతే మీరు కావాల్సినంత చేసుకోవచ్చు. ఇంకా అది 1 year ఉండకుండా ఒక 6 months వరకు ఎన్నైతే చేసుకుంటారో అన్నీ, దాని తర్వాత మళ్ళీ చేయాలనిపిస్తుంది, దాని తర్వాత మళ్ళీ 6 months చేసుకోవచ్చు. ఇక్కడ చూడగలుగుతున్నారు కదా, ఫుల్ ఎండలో పెట్టేసి మీరు ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.